సినీ ఇండస్ట్రీలో బహుశా రామ్ గోపాల్ వర్మతో కలిసి పనిచేసిన వాళ్ళు, ఆయన టీంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్న తెలివి ఇంకెవరికి ఉండదేమో అనిపించింది నాకు. ఎలా అంటే కర్రా విరగదు పాము చావదు. కానీ గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. కొట్టాల్సిన కొట్టేస్తారు, తెలియాల్సిన తెలిసేలా చేస్తారు. ఈలోపు దాన్ని చంపేవాడు అంటాడు, వాడే చంపేస్తాడు. లేదా జాగ్రత్త పారిపోదామని పారిపోతారు. అందులో జేడి చక్రవర్తి ఇప్పుడు ఊహించని విధంగా బయటపెట్టినటువంటి ఒక నిజం. నిజంగా నాకు సినీ ఇండస్ట్రీలో నేను కూడా చేస్తున్నాను, ఇన్ ఫిలిం బ్రాండింగ్లో అరౌండ్ ఒక 2 years చేస్తున్నాను కాబట్టి అప్పుడు నేను కొన్ని విన్నా. ఇప్పుడు జేడి చక్రవర్తి చదువుతుంటే మనం ఇవన్నీ నిజారా బాబు అనిపిస్తుంది. అసలు పాయింట్ ఏంటంటే అప్పుడు నేను ఉన్నప్పుడు కూడా వినింది, ఒక సీనియర్ ప్రొడ్యూసర్ ముసలోడు, వాడికి అనకూడదు కానీ ఆడవాళ్ళు పిచ్చి. ఎంతలా అంటే చెప్పలేకపోతున్నాయి పచ్చిగా. హీరోయిన్లు ఉన్నటువంటి రూమ్లోకి వెళ్తాడు, ఏదేదో చేస్తాడు, వస్తాడు, అడిగి కదా ఆనందం. ఆ హీరోయిన్లకి ఆఫర్ రావాలంటే తప్పదు కాబట్టి తట్టుకుంటారు. ఇంక మీ ఊహకు వదిలేస్తాను అక్కడ ఏం జరిగింది ఏంటని. అలా ఇప్పుడు జేడి చక్రవర్తి సేమ్ నా వరకు తెలిసింది ఏదైతే ఉందో దానినే బయట పెట్టాడు. అది జేడి చక్రవర్తి నెమ్మదిగా కెరీర్లో ఎదుగుతున్న రోజులు. హీరో సురేష్, జేడి చక్రవర్తి సురేష్ వీళ్ళు ఫ్రెండ్స్ అట. ఈ మూమెంట్లో ఒక హీరోయిన్ కెరీర్లో ఆమె అప్పటికే కొంచెం స్టార్ హీరోయిన్ అట. ఆ స్టార్ హీరోయిన్ ఏం చేసింది, వీళ్ళిద్దరిని ఓ రోజు తనున్న గెస్ట్ హౌస్కి లంచ్కి పిలిచింది. లంచ్ ఆర్ డిన్నర్, భోజనానికి రమ్మని. వీళ్ళు వెళ్ళారట. చక్కగా భోజనం చేశారు, కబుర్లు చెప్పుకున్నారు, సరదాగా నవ్వుతూ ఉన్నారు. ఇందులో కాలింగ్ బెల్ మోగింది. ఈమె వెళ్ళి చూసింది లోపల నుంచి. ఎవరైనా చూస్తే ఓ ముసలోడు, 80 సంవత్సరాల వయసు. నడవాలంటే ఒక మనిషి సాయం కావాలి. ఇక అప్పుడు వాడు వచ్చాడు, మిమ్మల్ని చూస్తే వాడు ఊరుకోడు, ఇమీడియట్గా మంచకేం దూరండి అని చెప్పిందట. ఎవరేంటి తర్వాత చెప్తా, ముందు దూరండి అని అంటే ఇక వాళ్ళు మంచకేం దూరారట. మంచకేం దూరారు కదా, వాడు లోపలికి వచ్చాడు. వచ్చి రాగానే బూతులు నానా రకాలుగా. ఈ హీరోయిన్ ఎక్కడ పడితే అక్కడ తాగటం, ఇలా చెప్పుకుంటూ పోతే ఓ రకంగా ఆమె చూసింది నరకం. ఆ క్షణం అవతల వ్యక్తి నడుద్దామా లేదా అన్నంతగా నడుస్తాడు, అంటే నడలేకపోతున్నాడు. అతని కాళ్ళు మాత్రం ఇలా కనిపించాయి, మనసు కింద ఉన్నారు కాబట్టి. ఇక వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చారు. ఏంటి అసలు ఇదంతా, ఎందుకు ఈ నరకం అన్నప్పుడు ఆమె కళ్ళల్లో బాధతో పాటు కన్నీళ్ళు కూడా వస్తారని అనుకున్నారు. బట్ కన్నీళ్ళు వచ్చాయి కానీ ముఖంలో చిరునవ్వు. అదేంటి అని అన్నారు. అప్పుడు ఆమె చెప్పిందట ఏమని, ఇదిగో ఈ ముసలాడు వాసన భరించవచ్చు, వాడిని తట్టుకోవచ్చు, కానీ అవకాశాలు లేక రోడ్డు మీదకి వెళ్ళామంటే తట్టుకోలేం. ఇక అంతే, జీవితం ఎండ్ అయిపోయింది. అవకాశాలు కావాలంటే ఈ సినీ ఇండస్ట్రీలో ఈ డబ్బు ఉన్నటువంటి నిర్మాతలు ఏం చేస్తే మనం తట్టుకోవాలి. కాకపోతే కూర్చుంది లౌకికంగా వ్యవహరించాలి. కాదు కూడదని మనం గనక ఏదైనా చేయరాని చేస్తే కంప్లైంట్ ఇచ్చినా ఇక మన లైఫ్ ఎండ్ అయిపోయింది. ఇదే సినీ ఇండస్ట్రీలో ఆడవారి పరిస్థితి, దుస్థితి అని చెప్పేసి ఆనాడు ఆమెకు ఎదురైన దానిని ఈరోజు జేడి చక్రవర్తి బయటపెట్టాడు. ఏ రకంగా, హీరోల కూతుళ్ళు హీరోయిన్లు ఎందుకు కారో తెలుసా? ఎందుకంటే హీరోలకు తెలుసు హీరోయిన్ల పట్ల సినీ ఇండస్ట్రీలో మగాళ్ళు ఎలా ఉంటారు. ఇక్కడ మరలా జేడి చక్రవర్తి చాలా తెలివిగా స్టార్టింగ్ చెప్పిన లైన్ ఉందా, అది చెప్తాను చూడండి. చిరంజీవికి సంబంధించి, చిరంజీవిని అసలు నచ్చడు, నేను అసలు మెచ్చుకోను అని అంటూ చిరంజీవి గొప్పతనం చెప్పాడు. ఆయన కారులోనే పడుకొని నిద్రపోతాడు, షూటింగ్ అంటే ఆన్ టైంలో ఉంటాడు. అసలు ఆ డెడికేషన్ ముందు ఎవరు అసలు సరిపోరు, అటువంటి డెడికేషన్ ఉంటుంది. క్యారెక్టర్ ఏదైనా సరే పరకాయ ప్రవేశం చేస్తాడు, అందరినీ గౌరవిస్తాడు. ఇండస్ట్రీలో అతనంత గొప్పోడు ఇంకెవరూ లేరు. సాయం చేయాలన్న ముందుంటాడు, టాలెంట్ ఉందంటే ఎంకరేజ్ చేయడంలో ముందుంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా అది మాస్టర్ అంతే, ఆయనకు తిరుగులేదంతే, ఆయన నిజంగా రేంజ్ అంతే అని చెప్పి చిరంజీవి పోడేశాడు. నిజమే, అది ఒప్పుకుంటా. అయితే కాస్టింగ్ కౌచ్కి సంబంధించి చిరంజీవి గత కొద్ది రోజుల క్రితం, కొద్ది నెలల క్రితం ఏమన్నాడు గుర్తెచ్చుకోండి, ఇండస్ట్రీలో అటువంటిది ఏమీ లేదు, అందరం కలిసిమెలిసి చక్కగా ఉంటాం, ఎవరన్నా ఏదన్నా అంటూ ఉంటే మనం ఎలా ఉన్నామో దానికి తగ్గట్టుగా అవతలలో ఉంటారు. అంటే ఆడవాళ్ళు తప్పనట్టుగా చిరంజీవి మాటలు కనపడ్డాయి. అప్పుడు చాలామంది అన్నారు అలా ఎలా మాట్లాడతారు మీరు అని చెప్పేసి. ఆమె ఎవరు తమిళంలో చిన్మయ్య, ఆమె కూడా ఆల్మోస్ట్ ఇలాగ రియాక్ట్ అయింది. ఏంటి చిరంజీవి గారు మీకు తెలియదా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ఏంటో, మీ దగ్గర కుదురుగా ఉంటే సరిపోతే, మీరు అబ్బాయిలు కోర్స్ మగవాళ్ళను కూడా వేధించిన వాళ్ళు ఉన్నారు, బట్ లేడీస్కి ఇప్పటికీ వేధింపులు గురవుతూనే ఉన్నారు లేదా మీరు చెప్పండి అన్నట్టుగా ఆమెన్నారు. బట్ చిరంజీవి రెస్పాండ్ అవ్వాలి. సో ఇక్కడ జేడి చక్రవర్తి ఏం చెప్పున్నాడు, ఇండస్ట్రీలో రకరకాల డిపార్ట్మెంట్లు, ఇండస్ట్రీలో రకరకాల వ్యక్తులు,
ఇలా చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు ఒకరి ఎదురు ఒకలాగా ఉంటారు, ఇంకొకరు ఎదురు ఇంకొకలాగా ఉంటారు. సందర్భం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు కూడా ఓ చిత్తకర్త కుక్కే అన్నట్టుగా చెప్పేశాడు. సో ఇటువంటి మూమెంట్లు, ఇటువంటి ఇండస్ట్రీలోకి హీరోల ఫ్యామిలీ నుంచి వస్తారా, వస్తే నిలబడగలరా? అందుకే ఆనాడు రాలేదు. మేబీ ఇప్పుడు వస్తూ ఉన్నారు అన్నప్పుడు ఇండస్ట్రీలో మార్పులు కావచ్చు, ఆ రకమైన టెక్నాలజీ వల్ల వాళ్ళు సేఫ్గా ఉండడం కావచ్చు, రకరకాలుగా. బట్ ఒకప్పుడైతే ఇండస్ట్రీ ఘోరంగా ఉండేది. మొన్న మధ్య ఎవరో డైరెక్టరో ప్రొడ్యూసరో నటుడు ఎవరో చెప్పారండి, సీనియర్, ఏమని, తమ్మారెడ్డి ఏకంగా కొంతమంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఆ హీరోయిన్ కోసమే కథ రాసి ఆ హీరోయిన్ కోసం సినిమా తీసేవాళ్ళు. ఎందుకంటే ఆ హీరోతో టైం స్పెండ్ చేయాలి. ఇది ఒకప్పుడు ఉన్న ఇండస్ట్రీ. ఇప్పుడు మేబీ కొంచెం మార్పు అని వచ్చిందేమో. దానివల్లే రీసెంట్ టైమ్స్లో హీరోలు, హీరోయిన్ల ఫ్యామిలీస్ నుంచి వర్ధమాన నటులు వస్తూనే ఉన్నారు. సో మొత్తంగా ఇండస్ట్రీ ఉన్న ఆడవాళ్ళని దయచేసి ఇంకెప్పుడు తక్కువగా చూడకండి. ఎన్నో భరించి తట్టుకొని ఈరోజు వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు.